కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ నేతల బృందం మేడిగడ్డ సందర్శన డెడ్లైన్ విధించిన నేపథ్యంలో సర్కారు వెనక్కు తగ్గింది. ప్రాజెక్టులోని 3 బరాజ్లు మినహా మిగతా నీటి సరఫరా వ్యవస్థను అంతటినీ వినియోగిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఎల్లంపల్లికి వరద వస్తుందని, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని చెప్పారు. రాబోయే 2-3 రోజుల్లో నీటి ఎత్తిపోతలను ప్రారంభిస్తామని చెప్పారు. మరోవైపు మంత్రి ఉత్తమ్ మరోసారి తన అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. మేడిగడ్డ బరాజ్లో నీటి నిల్వ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే సమ్మక్క సాగర్ బరాజ్ కొట్టుకుపోతుందని, 44 గ్రామాలు భద్రాచలం మునుగుతుందని చెప్పారు. వాస్తవానికి మేడిగడ్డ బరాజ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.84 లక్షల క్యూసెక్కులు కాగా ఇప్పటికే 7.71 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుందని తట్టుకుని నిలబడింది. భద్రాచలం వద్ద 12 లక్షల క్యూసెక్కులకు మించి వరద ప్రవాహం వచ్చినా భద్రాచలం పట్టణానికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. అలాంటిది 1.84 లక్షల క్యూసెక్కులకు పట్టణం ఎలా మునుగుతుందని మీడియా ప్రతినిధులు, అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. మంత్రి అవగాహన రాహిత్యానికి నవ్వుకున్నారు. అటు కాళేశ్వరం విద్యుత్ ఖర్చులు అధికమంటూ ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని చర్చించుకున్నారు.